అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలన్నీ కూడా అంత ముందు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ టైంలో ఎందుకు మద్యపాన నిషేధం జరగలేదు, అలాగే ఆ టైంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అభివృద్ధి జరగలేదు, ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్టు అనిపించింది ఆ మీటింగ్ లో. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు అది బాగోక ఎవరో రాసి ఇచ్చేసింది చదివారు, అందులోనే విసన్నపేట మండలం కసింకోట గ్రామం అన్నారంటే ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాయలేదు రాసిన వాళ్ళు. ఈసారి ఎవరైనా మీటింగ్ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు రివ్యూ చేసుకొని అలాంటి ఏమైనా చూసి విమర్శలు చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.